ప్రభుత్వం అయితే సిగ్గు లేకుండా గురుకులాలకు అయినా పాఠశాలల ప్రభుత్వ పాఠశాలలకైనా మేము ఇట్లా చేస్తాము అట్లా చేస్తున్నాము, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము చేస్తున్నామని చెప్తుంది. మరి మీరు అంత ఇబ్బంది లేకుండా చేస్తే ఏంది 2-3 నెలల ఓ 4-5 పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి. మరి ఇది ఎవరు తప్పంటారు చెప్పుర్రి. ఇప్పుడు ఈ సదాశివపేటలో జరిగిన సదాశివపేట మండలంలో వెంకటపురం గ్రామంలో జరిగింది. ఆడ ఏదో ఫంక్షన్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో మిగిలితే ఆ అన్నాన్ని తీసుకొచ్చి పిల్లలకు వేడి చేసి తినబెడితే వాళ్ళకు అస్వస్థకు గురయ్యారు, ఫుడ్ పాయిజన్ అయింది. మరి దీనికి ఆడ ఉన్నటువంటి ఎవరైతున్నారో ఉపాధ్యాయులు మీకన్నా కొంచెం తెలివి ఉండాలి కదా. అదే మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి నాగట్లా అన్నం తినబెడితే మీరు ఊరుకుంటారా? మీరేమో టిఫిన్ డబ్బాలు చేసుకొని మీరు కడుపు నిండా తింటారు, పిల్లలకేమో ఏమో ఫంక్షన్లో మిగిలిన అన్నం తీసుకొచ్చి వాళ్ళు పెడితే అది తింటే ఇప్పుడు ఎవరి బాధ? మీకు ఏం కాదు, మీరు మంచిగా ఉంటారు. పెట్టాల్సిన అవసరం ఏముంది మీకు? ప్రభుత్వం మీకు మధ్యాహ్న భోజన పథకం పెట్టింది కదా, ఎందుకు పెట్టింది? మరి తెలంగాణ రాష్ట్రంలో ఇది ఇట్లనే రిపీట్ అవుతున్నా కానీ ప్రభుత్వం మాత్రము నిమ్మకు నీరెక్కినట్టే వ్యవహరిస్తుంది. మేము ఇట్లా చేస్తున్నాం అట్లా చేస్తున్నాం అని గొప్పలు చెప్పుకునే కాదు, ఫస్ట్ విద్యార్థులకు ఎందుకు ఇట్లా ఇబ్బంది జరుగుతుంది, మరి ఎక్కడ లోపం ఉన్నది, ఈ లోపాన్ని మార్చాలే కదా. అధికారులు అందరిలో అప్రమత్తంగా పని చేపిస్తున్నామని చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. ఫస్ట్ విద్యాశాఖ నియమించి సపరేట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలలన్నింటినీ విజిట్ చేయమని చెప్పుర్రి. అప్పుడు సక్రమంగా భయానికన్నా వాళ్ళు పనిచేయరా? 100% వాళ్ళు మీకన్నా బీఆర్ఎస్ ఉన్నప్పుడన్నా బెటర్ ఉండే కదా. ఏ మంత్రి ఎట్లకెళ్ళి విజిట్ చేస్తాడు అని చెప్పి మీరు ప్రభుత్వ ఆసుపత్రులను పట్టించుకోరాయి, ప్రభుత్వ పాఠశాలను పట్టించుకోరాయి. ఎట్లా మరి ఏమనంటే ప్రజాపాలన. ఈ ప్రజాపాలన ప్రజలకు ఇబ్బంది అవుతుంది తప్ప ప్రజలకు మెరుగు జరుగుతలేదు. పేద ప్రజలు వాళ్ళ పిల్లలకు చదువు చెప్పడానికి పెద్ద పెద్ద పాఠశాలలలో చదివించలేక హాస్టళ్లలో జాయిన్ చేస్తారు, ప్రభుత్వ పాఠశాలలలో జాయిన్ చేస్తారు. వాళ్ళకు మీరు మధ్యాహ్న భోజనం పెడుతున్నారు, అదేంటో సక్రమంగా నిర్వహిస్తే అయిపోతుంది కదా. ఈ ఫుడ్ పాయిజన్లు ఈ పాయిజన్లు ఎందుకు? పేద ప్రజల పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్టు కనబడుతుంది ప్రభుత్వం అయితే. ఫుడ్ పాయిజన్ల మీద మరి రేవంత్ రెడ్డి గారు ఇన్ని జరిగినాయి, నాగర్ కర్నూలు చూసుకో, ఏదైనా చూసుకో, ఎన్నో ఫుడ్ పాయిజన్లు జరిగినాయి. మరి వీటి మీద ఎందుకు మీరు స్పందిస్తలేరు? అంటే మాకేంది అన్నట్టు కదా, ఆడ ఏదో గరీబుల పిల్ల చదువుకుంటారు అయిపోతుందని మీరు సపరేట్ కూకుంటారు కదా. మీకు ఓట్లుంటే ఓట్లు వస్తే అయిపోతాయి కదా. ఇప్పటికైనా మారండి. ప్రభుత్వ అధికారులైనా ప్రభుత్వ నాయకులైనా ఎమ్మెల్యేలు మంత్రులు మీరు అందరూ మారుర్రి. ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వ ఆసుపత్రులను విజిట్ చేయండి. వీటికి కేవలం పేదవారే పోతారు. ప్రభుత్వ పాఠశాలకైనా పేద పిల్లలే చదువుతారు, ప్రభుత్వ ఆసుపత్రికైనా పేదోళ్ళే పోతారు. వాటి మీద దృష్టి సాధించుర్రి. మేము లక్షల కోట్లు మేము ఇచ్చేస్తున్నాము, లక్షల కోట్లు అజ్జేస్తున్నామని కాదు. అలా ఫస్ట్ సక్రమంగా జరుగుతుందా పని, జరుగుతా లేదా, విద్యార్థులకు విద్య అందుతుందా, వాళ్ళకు సరైన ఫుడ్ అందుతుందా, ఇటు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందుతుందా, అప్పుడు అసలైన ప్రజాపాలన తెచ్చుకున్నట్టు దీని మీద దృష్టి సాధించి పేదోడికి అండగా ఉండేలాగా నిలబడుంది. కేవలం ఫోటోలకు మాత్రం పోజులు ఇయ్యకురి జరా. ఇప్పుడైనా మారుర్రి.